ఓర్ నీ కథకున్న వారెతు నోట్లు మొత్తం అక్కరకు రాకుండా ముక్కలు ముక్కలైనా పర్లేదు అన్నట్టు బాగు చేస్తున్నారు కదా. దర్జీ షాప్లో పాత బట్టలకు మాస్కెలేసినట్టు బట్టకి ఇంకో బట్ట అతికేటట్టు కుట్టినట్టు కరెన్సీ నోట్ల కాగితాలను మిషని మీద కుట్టి బాగు చేస్తున్నారు. 30 ఏండ్ల సంది సోమాలియా దేశంలో కొత్త నోట్లను ముద్రించుడు లేదట. దేశంలో పబ్లిక్ లొల్లులు, వర్గాల నడుమ గొడవలు, కేంద్ర బ్యాంకు కేంద్రాలు అడ్డికి పావు షేర్ అన్నట్టు బతుకులు ఎల్లదీశుడు, సర్కారు చక్కదనం లేకుంటావుడు, వీటన్నిటితోని కొత్త నోట్లు ముద్రించుడు కాదు కదా, ఆ ఆలోచన కూడా లేదట. అందుకే ఉన్న కరెన్సీ నోట్లను గీతిరగా పడుకుంటుర్రు. పాత నోట్లు ఎంత పాడైనా జనం టైలర్ దగ్గరికి పోవాల్సిందే. అయ్యా బాబు ముందుగాల మా నోటు కుట్లేయి తండ్రి అని అడుగుతారట. ఓ పిల్లగాడు మిషన్ దగ్గర కూర్చొని కట్టల కట్టలు కరెన్సీ కట్టలను కూడుతున్నాడు. ఎంతమంది వచ్చి ఇచ్చిండ్రో, ఎన్నెన్ని చినిగిన నోట్లు తెచ్చి ఇచ్చిండ్రో తెలియదు కానీ పెద్ద పెద్ద కట్టలు కుప్పలు కుప్పలు ఉన్నాయి. అమెరికా దేశపోని డాలర్ ఆధిపత్యము, మొబైల్ పేమెంట్లు, డిజిటల్ లావాదేవీలు ఎక్కువైనాయి కదా, అందుకే ఇంత గోసొచ్చిందట వీళ్ళకు. నోటుకి ఎన్ని బొక్కలున్నా ఎంత పాతదైనా నడుస్తుందట. అదే మన దేశంలోనైతే చిన్నగా చినిగిన 2-3 చేతులు మారినా కూడా జల్లదంటారు. బ్యాంకులకు ఓన్రి, పెట్రోల్ బంకులకు ఓన్రి అని సలహాలు ఇస్తారు. కానీ సోమాలియా దేశంలో ఎట్లున్నా మంచిదే కానీ చినుగుతే కుట్లేసుకుంటే సరిపోతుందట. అంత మంచిగానే ఉన్నది కానీ 20 నోటు కుట్టితే 50 షార్జ్ చేస్తేనే దిమ్మ తిరిగే కథ అవుతుంది.